హాయ్ అండి, వెల్కమ్ టు మల్లెల ఎంఎస్ఆర్. ఇప్పుడైతే ఐరన్ చేస్తున్నాను అనమాట పాప బట్టలు. ఈ డ్రెస్ చాలా రోజులు అయింది వేసుకుంటుంది అనేసి చేస్తున్నాను. చేసి పెడితే వేసుకుంటుంది, ఎందుకంటే ఇప్పుడు హాలిడేసే కదా, ఇంట్లోనే ఉంటుంది కదా, అందుకోసం అనేసి. నాకు టైం దొరికినప్పుడల్లా ఇట్లా అన్ని బట్టలు ఐరన్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇది ఐరన్ బాక్స్ వచ్చేసి సిద్ధార్, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఐరన్ అయితే చేసి పెడతాను. ఇదేమో పాయింట్ అండి, ఇది పాయింట్. పాయింట్ తర్వాత ఇది దానిపైన కుడతాం. ఇదైతే ఐరన్ చేసి పెట్టేసింది అనుకో వేసుకుంటుంది, లేకపోతే ఇట్లానే పెట్టేస్తుంది. ఇక అందుకే చేసి పెట్టేస్తే పని అయిపోతుంది చేస్తున్నాను. నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసి పెట్టేస్తానండి, ఎందుకంటే మళ్ళీ పాపకి ఇప్పుడు హాలిడేస్ అని కదా, అటు ఇటు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇంట్లో ఆడుకుంటుంది ఒక్కతే మంచిగా, అప్పుడైనా వేసుకుంటుంది కదా. మన పిల్లల్ని మనమే చూసుకోవాలి కదా, ఎవరి మీద నమ్మకం పెట్టి మనం పోలేము, ఎవరి మీద నమ్మకం పెట్టి మనం చేసుకోలేము ఏ పనైనా. అందుకే ఎప్పుడైతే నేను ఐరన్కి ఇవ్వనండి బట్టలు, ఇంట్లోనే చేస్తాను. అదే అలవాటు మాకైతే. మా బాబాయ్ అయినా నేను ఇంట్లోనే చేస్తాను. కొందరు అనుకుంటారు, అయ్యో ఇవన్నీ ఐరన్ చేయాలా, ఇదే పెట్టాలా వీడియో అని. పెట్టాలి, కొన్ని విషయాలు కొందరికి తెలియాలి, కొన్ని విషయాలు కొందరికి అవసరం లేదు. మంచిగా ఐరన్ చేసేసుకున్నాం అనుకో పాప వేసేసుకుంటుందని నా బాధ. అన్నీ ఐరన్ చేసి పెడితే నీట్గా వేసుకుంటుంది, లేకపోతే వేసుకోదు. అలాగే ఇంకా కొన్ని కాటన్ డ్రెస్సులు కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా చేస్తాయి ఇప్పుడు ఐరన్. ఏముందండి, బయట ఇస్తే ఒక్కొక్క జతకి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటాడు కదా, అది మనమే ఇంట్లో చేసుకుంటే పని అయిపోతుంది కదా, చేస్తాం. అంతే, మించి ఇంకేం లేదు. అదొక తృప్తి, చేసి పెట్టేసినాం అనుకో మంచిగా వేసుకుంటుంది అని. ఎట్లా ఎండాకాలం కదండి, ఇవన్నీ కాటన్ డ్రెస్సులు అన్నమాట. కొంచెం గంజి పెట్టేసి లైట్గా ఇట్లా అయితే చేసి పెట్టేసి అనుకో వేసుకుంటుందని నా ఆశ. ఇట్లా చేసినాక అన్నీ కలిపి ఒకేసారి మంచిగా మడత పెట్టేస్తాను. ఇంకా మంచి కాటన్ డ్రెస్సులు అండి ఇవి, చాలా కాస్ట్ పెట్టి ఉంటుంది.
ఆమె ఏం కొనదు, మేమే ఇప్పిస్తాము. ఆమె సెలక్షన్ ఏమి ఉండదు. ఏది కావాలంటే అది ఇప్పియను. మాకు నచ్చితేనే ఇప్పిస్తాం, లేకపోతే ఏమి ఇప్పియం అసలు. ఏది అడిగినా ఇప్పుడు కాదు అని చెప్తాము, కానీ కొన్ని అయితే అవసరం కదండి. కొన్ని డ్రెస్సులు అయితే కొనాలి కదా. దీనికి చున్నీ ఏం రాలేదు, జస్ట్ ఇట్లా పటియాలా లాగా పాయింట్ వచ్చింది. మంచిగా నిండు కనబడుతుంది పాప మాత్రం ఈ బట్టలు వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. చిన్న చిన్న కోరికలండి వాళ్ళవి. అవి కూడా తీర్చకపోతే ఎందుకు ఇంకా మనం. ఒక డ్రెస్ ఇప్పేయమంటారు, లేదంటే అట్లా అమ్మన్న నీతో అట్లా పోదాం అనింది, నాన్న అట్లా పోదాం బయటికి, ఇవి తప్ప ఇంకేం అడుగుతారు. అవి కూడా కొన్ని బరువు అయిపోతున్నాయి అంతే. ఏవైనా మన పిల్లల కోసమే కదండి. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏవైనా తీసుకుపోయేది, చేసేది, చూపించేది. మనం టైం తీసుకొని చూపిస్తేనే కదా వాళ్ళకి, అబ్బా పలానా టైంలో మా అమ్మ వాళ్ళు ఇది చూపించేస్తున్నారు మాకు అంటే. ఎవరో చూపిస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడో చూసినా అనేది అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొందరు మాటలు ఎట్లుంటాయంటే, అబ్బా మీకే ఉందా పాప ఇక అన్నట్టు ఉంటుంది. ఎప్పుడో అట్లీస్ట్ వాళ్ళకి సండేస్ అంటేనే కదా కుదురుతుంది. అప్పుడైనా సరే తీసుకెళ్ళి చూపించాలి వాళ్ళు అడిగింది. స్కూల్కి వెళ్ళిపోతారు, కాలేజీలోకి వెళ్ళిపోతారు, అంతకుమించి ఇంకేముంటుంది. ఇది పేరెంట్స్ బాధ్యత అసలు. స్కూల్ తరఫున వెళ్ళేది వేరే. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఇంకెందుకండి మనం. ఇదొక డ్రెస్ ఇప్పుడు ఐరన్ అయిపోయిందన్నమాట. ఇది కూడా లోపల పెట్టేస్తే, లోపల ఏం పెట్టినా పాప వేసుకుంటుంది. దీని మీద పింక్ జగ్గింగ్ ఉందన్నమాట. చున్నీ కూడా ఉంది. ఇవి వేసుకుంటుంది, మంచిగా ఆడుకుంటుంది వేసుకొని. ఇది దీనిపైన ప్యాంట్, దీని చున్నీ కూడా ఉంది. చున్నీ కూడా ఇది ఒకటి, ఇది చేయాలి ఇప్పుడు. దీని మీద జగ్గింగ్ ఇది. ఇవన్నీ చేసి పెట్టిన ఒక 3, 4 అట్లా చేసి పెడితే డైలీ ఒక్కొక్కటైనా దాని ఇష్టం వచ్చినప్పుడు వేసుకుంటాను. అదొక తృప్తి నాకు, అంతే. ఒకటి ఎంతసేపు అండి, ½ అన్ అవర్లో అయిపోతాయి. నీట్గా ఉంటాయి కదా, చేస్తాం అనేసి చేస్తాం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు అనుకునేవాళ్ళు ఐరన్ బట్టలే వేసుకోవాలా ఇంట్లో కూడా అని. ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే కదా. కాటన్ కాబట్టి ఐరన్ చేస్తున్నాం. కాటన్ డ్రెస్ కాబట్టి ఐరన్ చేస్తున్నాము. కాటన్ది కాకపోతే సిల్క్ అయితే ఎట్లా అయినా వేసుకోవచ్చు. టైం చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఎంత అవుతుందో అనేది ఒకసారి చూడండి. 6 అవుతుంది ఇప్పుడు టైం.
పొద్దున్నే లేచి పని అయితే చేస్తాను అనమాట. బయట అంతా వాకిలి చిమ్మేసిన, బాల్కనీలో చిమ్మేసి ముగ్గు పెట్టేసి వచ్చి ఈ పని చేస్తున్నాను. నాకు ఒక్కొక్కసారి నిద్ర పట్టదు, ఎందుకంటే పండుకొని లేచేది ఒక పని చేస్తూ ఉంటాను నిద్ర రానప్పుడు. నా డ్రెస్సులు కూడా ఇలాగే చేసుకుంటాను నేను. వచ్చే కరెంటు బిల్ ఎట్లాగో వస్తుంది, ఎందుకు చేసుకోవద్దు. బయట ఇస్తే వాడు వెళ్ళాలి, చేయాలి, వాడు చెప్పిన టైంకి తెచ్చుకోవాలి. ఆయన ఒక్కసారికి యూజ్ అయితే మళ్ళీ చేసుకోవాలి కదా, మళ్ళీ ఇవ్వాలి. అందుకనేసి చేసేసుకున్నాం అనుకో పని అయిపోయింది. గుడ్ మార్నింగ్, బాయ్. ఐరన్ అయితే అయిపోయింది. ఏమో డ్రెస్సులు అయితే ప్యూర్ కాటన్ అనమాట, అందుకోసం ఐరన్ చేసి పెట్టేస్తున్నాను. ఇది మా ఐరన్ బాక్స్. ఎవరు చాదేస్తే వాళ్ళు అంతే, ఎవరేమనుకున్నా పర్లేదు.